సాధారణంగా మనము ఇల్లు మాపింగ్ చేసేటప్పుడు రకరకాల లిక్విడ్స్ అనేవి వేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వర్షాకాలంలో మాప్ అనేది ఎండ తగలక సరిగ్గా క్లీన్ అవ్వదు. లైట్‌గా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా మంచిగా ఉండాలంటే ఇంట్లో మనము మనం మాప్ చేసే వాటర్‌లో 2 పదార్థాలు కలపాలి. అవేంటంటే ఒకటొచ్చేసి జవాదు పౌడర్ అంటారు దీన్ని. ఎక్కువ పూజా సామాన్లు షాపులో దొరుకుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి కర్పూరం అండి. కర్పూరం బిళ్ళలు. ముద్ద కర్పూరమైనా పర్వాలేదు. లేదా ఇలాగ కర్పూరం బిళ్ళలైనా పర్వాలేదు. ఒక 2 బిళ్ళలు ఇలా పొడి చేసేసుకొని మనం మాప్ చేసుకునే వాటర్‌లో వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు జవాదు పౌడర్ కూడా వేసుకోవాలనమాట మాప్ చేసే వాటర్‌లో. ఈ 2 గనక వేసుకొని ఇంకా కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఒక్కో రోజు ఒక్కొక్క రకమైన వాటర్‌తో మనం మాపింగ్ చేసుకుంటూ ఉండాలి ఫ్లోర్ అనేది. ఇలా గనుక మనము ఫ్లోర్‌ని క్లీన్ చేసుకుంటే ఉదయం నుంచి నెక్స్ట్ డే మళ్ళీ మనము మాపింగ్ చేసే వరకు కూడాను చాలా ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు కొంచెం పసుపు, రాక్ సాల్ట్ కూడా వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్టయితే నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందన్నమాట మాపింగ్ చేసే వాటర్‌లో. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ టిప్పు. చాలా బావుంటుందనమాట. ఎవరైనా గెస్ట్‌లొచ్చినా గూడా ఎంత మంచిగా స్మెల్లొస్తుంది. బావుంది. దేవాలయంలో లాగా అనిపిస్తుందనమాట. ఈ 2 ముద్ద కర్పూరము, అలాగే కర్పూరం బిళ్ళల స్మెల్లు. నచ్చితే లైక్ చేయండి వీడియోని. థాంక్ యూ.